ట్రంప్ ఎంత తెక్కలోడో తెలుసు. నరేంద్ర మోడీ ఆయన్ని పట్టించుకోవట్లేదని తెలుసు. ఆ కసితో ఉన్నాడని తెలుసు. ఆయన కోపం వస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడినైనా బూతులు తిడతాడు, బ్రిటన్ ప్రధానమంత్రినైనా వెటకారం చేస్తాడు, కెనడా ప్రధానమంత్రినైనా కేతాజుగా చూస్తాడు. అట్లాంటోడు మోడీకి సంబంధించింది ఏదన్నా ఉంటే అతని దగ్గర ఆగుతాడా? ఫుట్బాల్ ఆడాడా భారతదేశాన్ని? ఓ పక్కన రష్యా నుండి ఇరాన్ నుండి ఆయిల్ కొనుక్కొచ్చుకుంటా, బ్రిక్స్ దేశాలకు అధ్యక్షత వహిస్తా, అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఒప్పుకోకపోగా, వాళ్ళ యుద్ధ నౌకల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకోకపోగా, అమెరికా అడిగిన దానికి నిరాకరిస్తున్నటువంటి మోడీ నూరుకుంటాడా? మనకి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి చేత కావట్లేదు అని చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి మోడీ గుట్టు ట్రంప్ దగ్గర ఉంది కాబట్టినే మోడీ భయపడిపోతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు మోడీ? ఏం భయపడుతున్నాడు మోడీ? ఆయిల్ తీసుకురావడానికి భయపడుతున్నాడా? లేకపోతే అమెరికా ఓడి అడిగితే ఇచ్చేస్తున్నాడా? ఏం మాట్లాడతాడు? రాహుల్ గాంధీ అనేటటువంటి ఆయన ఊహాజనిత ప్రపంచంలో, అంటే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి అదే అలవాటు, ఎవరి మీదనైనా తప్పుడు ప్రచారాన్ని వాడుకలోకి తీసుకొచ్చి పదే పదే అదే మాట అంటే అదే చర్చకు వచ్చేటట్టు చేయడం అన్నటువంటిది. నరేంద్ర మోడీ ఏమి థాయిలాండ్కి పోడు, మలేషియాకి పోయాడు, ఇటలీకి పోడు, చైనాకి పోడు, ఇట్లాగా ఎంజాయ్ చేయడానికి అఫీషియల్ టూర్లకు పోతాడు. అఫీషియల్ టూర్లకు పోయినప్పుడు ఎవడు ఏ పని చేయడు. ఈయనకి మళ్ళీ వెకేషనల్ ఎంజాయ్మెంటు ఎప్పుడు చేయడు నరేంద్ర మోడీ. కాబట్టి ఆయన ఫైళ్ళు ఆయన దగ్గర ఉండటానికే ఉంది. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. కాకపోతే కామన్ సెన్స్తో మాట్లాడటమే రాహుల్ గాంధీ చేస్తుంది.